ఏపీ ప్రభుత్వం జైల్లో ఉన్న ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీలను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేసిన ఖైదీలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రివర్గంలో ఖైదీల విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకుని ఆమోదించిన సంగతి తెలిసిందే. వివిధ నేరాల్లో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన ఉన్నవారిని విడుదల చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జైళ్ల శాఖ వీరిని ఎంపిక చేసింది. 2025 ఫిబ్రవరి 1 వరకు శిక్ష అనుభవించాల్సిన ఖైదీలను విడుదల చేస్తున్నారు. విడుదలైన ఖైదీలు కొన్ని షరతులు పాటించాల్సి ఉంది. ఖైదీల విడుదల సమయంలో 50,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. విడుదలైన తర్వాత పోలీస్ స్టేషన్లలో హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఖైదీల విషయంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా సత్ప్రవర్తన కలిగిన వారికి మోక్షం కలగనుంది. విడుదలైన తర్వాత వీరు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రొబేషన్ అధికారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. విడుదలైన ఖైదీలు మళ్లీ నేరం చేస్తే వారిని తిరిగి అరెస్టు చేస్తారు. వాస్తవానికి మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఇక ఇది మంచి అవకాశం. వారు తమ జీవితాలను మార్చుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీల విడుదలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ 1వ తేదీల్లో ఖైదీల విడుదల ఉంటుంది. ఖైదీల సత్ప్రవర్తనకు సంబంధించి ముందస్తు విడుదల కోసం హోంశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వీరిలో న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగాధిపతి, జైళ్ల శాఖ డీజీ, సిఐడి ప్రధాన న్యాయ సలహాదారు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ ఖైదీల వివరాలను పరిశీలిస్తుంది. అర్హత లేని వారిని తిరస్కరిస్తుంది. సత్ప్రవర్తనతో జైలు నుంచి విడుదలైన వారు ఖచ్చితంగా మంచిగా ప్రవర్తిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. విడుదల తర్వాత వారు ఏదైనా నేరం చేస్తే తక్షణం క్షమాభిక్ష రద్దవుతుంది. అలాగే వ్యక్తిగత పూచీకత్తు 50,000 రూపాయలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవంతో పాటు రిపబ్లిక్ డే నాడు ఖైదీల విడుదల అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏడాదికి 3 సార్లు ఖైదీల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏపీకి సంబంధించిన త్వరలో 17 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది.